వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. క్రితం వీడియోలో మనం ఐవి ఎనర్జీ సూచి వైబ్రేషన్ గురించి చెప్పుకున్నాం. అయితే ఒక పని నిర్దిష్టమైన టైంలో జరగటానికి ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనేటువంటివి చెప్పడానికి మనకి రూలింగ్ ప్లానెట్స్ ఎంతో ఉపయోగపడతాయి. అంటే రూలింగ్ గ్రహాలే మనకి చాలా ఉపయోగపడతాయి. ఇక దాని నుంచి ఇంకా డీప్గా వెళ్ళడానికి మనం ఐవి ఎనర్జీని కూడా యూజ్ చేసుకుంటాం. అయితే ఈ రోజున ఒక పర్టికులర్ పని అవుతుందా లేదా ఏమవుతుంది అనేటువంటి ఒక ప్రశ్న కనుక మనకి ఒక నిర్దిష్ట టైమునకు అడిగినట్లయితే అప్పుడు మనం రూలింగ్ గ్రహాల ద్వారా ఆ యొక్క ఫలితాన్ని ఎలా చెప్పవచ్చు అనే అంశాన్ని మనం చూద్దామండి. ఒక పర్సన్ ఈరోజు ఆగస్టు 7 నాకు ఫోన్ చేసి, నేను గుంటూరులో ఉన్నాను, నాకు ఫోన్ చేసి మా ఆవిడ, నా భార్య ప్రసవ వేదన పడుతుంది, హాస్పిటల్కు తీసుకెళ్ళాను. నాకు ఆడపిల్ల మగపిల్ల అనే టెన్షన్ ఎక్కువైంది. కాబట్టి నాకు పుట్టేది ఆడపిల్ల లేదా మగపిల్ల చెప్పగలరు అని కాల్ చేశారు. ఓకే, నేను ఆ కాల్ చేసిన టైంని నోట్ చేసుకున్నాను. తర్వాత నేనుంటుంది గుంటూరులో. వెంటనే ఆ క్వశ్చన్ అడిగిన టయానికి, దీనిని ప్రశ్న సంఖ్యా శాస్త్రము అంటారు. ఓకే, క్వశ్చన్ న్యూమరాలజీ అంటారు. ఇప్పుడు తను అడిగిన ఆ పర్టికులర్ టైంకి వెంటనే నేను ఒక రాశి చక్రం వేసుకున్నాను. వేసుకుంటే మీన లగ్నం వచ్చింది. ఓకే, వెంటనే నేను రూలింగ్ మూల గ్రహాలు వేశాను. వేసినట్లయితే అవి ఇలా వచ్చాయి. ఈ విధంగా అప్పటి రూలింగ్ గ్రహాలు ఇలా ఉన్నాయి. లగ్నం యొక్క సబ్ లార్డ్ రాహువు, సబ్ లార్డ్ శని, స్టార్ లార్డ్ కుజ, రాశి లార్డ్ శుక్ర, డే లార్డ్ శుక్ర, రాశి స్టార్ లార్డ్ రాహు, రాశి లార్డ్ శని. వీటి యొక్క వైబ్రేషన్లు ఇచ్చాను. 2, 8, 6, 9, 9, 2, 8. ఇవి మొత్తం యాడ్ చేశాను. 10, 16, 25, 34, 36, 44. సో 4 + 4 8. ఇది శని యొక్క వైబ్రేషన్. ఈ విధంగా రూలింగ్ మూల గ్రహం వచ్చింది మనకి. ఇది రూలింగ్ మూల గ్రహం. నెక్స్ట్ వచ్చేసి ఆమె పేరు రాజలక్ష్మి. రాజలక్ష్మి. సో ఈమె యొక్క వైబ్రేషన్, ఈ పేరు యొక్క వైబ్రేషన్ ఎంత ఉందో చూద్దామండి. తొమ్మిది, 10, 11, 12, 13, 14, 20, 28, 34, 43. అంటే 4 + 3 7. అంటే చంద్రుడు. సో రూలింగ్ మూల గ్రహం ఏమో 8 వచ్చింది, ఆమె యొక్క వైబ్రేషన్ ఏమో 7 వచ్చింది. ఇక్కడ మనకి 2 వైబ్రేషన్ కనిపిస్తున్నాయి. ఆ క్వశ్చన్ అడిగినప్పటి రూలింగ్ మూల గ్రహం వైబ్రేషన్ 8, ఆ పర్సన్ ప్రసవ వేదన పడుతున్న పర్సన్ యొక్క వైబ్రేషన్ 7. ఈ 8, 7లే నిర్ణయిస్తాయి పుట్టేది ఆడ మగ అని. ఓకే, మనం ఇప్పుడు ఈ హార్మోని పరిశీలన చేయటానికంటే ముందు మనకు ఒక విషయం తెలియాలి. మనకున్న 9 వైబ్రేషన్స్లో పురుష వైబ్రేషన్లు, స్త్రీ వైబ్రేషన్లు, నపుంసక వైబ్రేషన్ అని 3 ఉన్నాయి. అందులో పురుష వైబ్రేషన్స్ ఏమిటంటే 1, 3, 4, 6, స్త్రీ వైబ్రేషన్స్ 2, 5, 7, 9, నపుంసక వైబ్రేషన్ 8. సో ఇప్పుడు మనకి 2 వైబ్రేషన్లు వచ్చాయి. ఒకటి క్వశ్చన్ అడిగిన టయానికి ఉన్న రూలింగ్ మూల గ్రహం వైబ్రేషన్ 8, ఆ యొక్క పర్సన్ ప్రసవ వేదన పడే పర్సన్ యొక్క వైబ్రేషన్ 7. ఈ 8, 7 అనే 2 వైబ్రేషన్లు కూడా 1, 8, 1, 7. ఇప్పుడు ఈ 2 కూడా ఎవరితో ఎక్కువ సంబంధం కలిగి ఉన్నాయి, పురుష వైబ్రేషన్స్ తోనా స్త్రీ వైబ్రేషన్స్ తోనా అనేది మనం చూడాలి.
దాదాపుగా నపుంస వైబ్రేషన్ అవసరం ఉండదు. పురుష వైబ్రేషన్స్, స్త్రీ వైబ్రేషన్స్. మొదటిగా పురుష వైబ్రేషన్స్ చూద్దాం. ఇప్పుడు 8, 7 1 తీసుకోండి. ఇందులో ఏ 2 కలిపినా మూడో దానికి సమానం అవ్వాలి. 8, 1 9 అవ్వట్లేదు, 7, 1 8 అవుతుంది. సో ఇది ఓకే, 1 ఓకే. నెక్స్ట్ 3 తీసుకోండి. 8, 3 11 అంటే 2 అవ్వలేదు. 7, 3 10 అంటే 1 అవ్వలేదు. 8, 7 15 6 అవ్వలేదు. సో ఇది లేదు. నెక్స్ట్ 4 తీసుకుందామండి. 8, 4 12 అంటే 3 అవ్వలేదు. 7, 4 11 అంటే 2 అవ్వలేదు. 8, 7 15 అంటే 1 + 5 6 అవ్వలేదు. సో ఇది లేదు. నెక్స్ట్ 6 తీసుకుందామండి. 8 + 6 14 14 అంటే 1 + 4 5 అవ్వాలి, అవ్వలేదు. 7, 6 13 13 అంటే 1 + 3 4 లేదు. 8 + 7 15 15 అంటే 1 + 5 6 ఉంది. సో ఇది ఈ విధంగా ఈ యొక్క 2 వైబ్రేషన్లు కూడా పురుష వైబ్రేషన్స్ లోని 2 వైబ్రేషన్స్ తో సంబంధం కలిగి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు స్త్రీ వైబ్రేషన్ చూద్దామండి. మొదటిగా మనం స్త్రీ వైబ్రేషన్స్ లో 2 తీసుకుందామండి. 2 ఇప్పుడు 8 + 2 10 అంటే 1 లేదు. 7 + 2 9 లేదు. 8 + 7 15 అంటే 6 లేదు. సో ఇది లేదు. నెక్స్ట్ 5 చూద్దామండి. 8 + 5 13 13 అంటే 1 + 3 4 అవ్వలేదు. 7 + 5 12 12 1 + 2 3 అవ్వలేదు. 8 + 7 15 15 అంటే 6 లేదు, 5 లేదు. నెక్స్ట్ 7 7 + 8 15 అంటే 6 లేదు. 7 7 14 14 అంటే 1 + 4 5 లేదు. 8 7 15 లేదు. సో ఇది కూడా లేదు. నెక్స్ట్ 9 తీసుకుందామండి. 8 + 9 17 17 అంటే 8 రాలేదు. 7 + 9 16 16 అంటే 7 రాలేదు. 8 + 7 15 15 అంటే 6 రాలేదు. సో ఇది లేదు. ఈ విధంగా మనం పురుష వైబ్రేషన్స్ 2 ఉన్నాయి, 2 ఓకే అయింది. స్త్రీ వైబ్రేషన్స్ ఏమీ అవ్వలేదు. సో పుట్టేది మగ, పుట్టేది బాబు, డిసైడ్ అన్నమాట. ఇప్పుడు మనం అతనికి ఫోన్ చేసి మీకు పుట్టేది బాబు అని చెప్పొచ్చు. డెఫినెట్ గా బాబే పుడతాడు. ఇక్కడ గనక ఇక్కడ 2 ఓకే అయ్యి స్త్రీ వైబ్రేషన్స్ 2 ఓకే అయినాయి అనుకోండి, ఖచ్చితంగా బాబా పాప అనేది మనం చెప్పలేము. అప్పుడు మనం ఐవి ఎనర్జీ వేసుకోవాలి, ఐవి ఎనర్జీని చూసుకోవాలి. ఐవి ఎనర్జీ అంటే ఆ యొక్క పర్సన్ ప్రసవ వేదన పడేటువంటి ఆ పర్సన్ పుట్టిన టైంకి ఐవి ఎనర్జీ వేసుకుంటే అప్పుడు మనకి డిక్లేర్ అవుద్ది బాబా పాప అనేది. ఒక్కోసారి ఇక్కడ 1 అవుద్ది, ఇక్కడ ఏమీ అవదు. ఒక్కోసారి పురుష వైబ్రేషన్ 1 అవుద్ది, ఓకే. స్త్రీ వైబ్రేషన్ 1 ఓకే అవుద్ది. నపుంసక వైబ్రేషన్ కూడా ఓకే అవుద్ది. పురుష వైబ్రేషన్ ఓకే, స్త్రీ వైబ్రేషన్ ఓకే, నపుంసక వైబ్రేషన్ ఓకే. ఇలాంటి పరిస్థితుల్లో పుట్టేది అబ్బాయా అమ్మాయి అంటే అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా యాంటీ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. అమ్మాయి పుడితే అబ్బాయి లక్షణాలు, అబ్బాయి పుడితే అమ్మాయి లక్షణాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ గమనించినట్టయితే నపుంసక వైబ్రేషన్ కూడా చూడొచ్చు. 8 చూస్తే 8 + 8 16 7 అయితే ఇది 1 ఓకే అయింది, పురుషి 2 అయినాయి. సో పుట్టేది ఖచ్చితంగా బాబేనని చెప్పచ్చు. ఈ విధంగా దీన్ని క్వశ్చన్ న్యూమరాలజీ అంటారు, ప్రశ్న సంఖ్య జ్యోతిష్యం. అంటే దీనిలో మనం ఒక పని అవుతుందా లేదా అనే అంశాన్ని చెప్పచ్చు. అయితే ఇది 100% ఓకే అవ్వదు. అలా 100% ఓకే అవ్వడానికి ఆ అడిగే పర్సన్ యొక్క పూర్తి పాజిటివ్ వైబ్రేషన్ ఉండాలి. ఆ ప్రసవ వేదన పడే పర్సన్ కి పూర్తిగా పాజిటివ్ వైబ్రేషన్ ఉండాలి. అలా లేకుండా వాళ్ళు బాగా నెగిటివ్ గా ఉన్నప్పుడు మనకి యాంటీ ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. సో దీనికంటే కూడా చక్కగా మన యొక్క నేమ్ కరెక్షన్ కనుక వాళ్ళకు ఉంటే, ఆ ప్రసవ వేదన పడే వ్యక్తికి సరైన నేమ్ కరెక్షన్ ఉండి మంచి పాజిటివ్ ఎనర్జీ గనక ఉన్నట్లయితే డెఫినెట్ గా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అదే జరుగుతుంది.
అంటే ఇది పనిలో కానీ బాబుల్లో కానీ ఏదైనా పనిలో కానీ ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ గా అదే జరుగుతుంది. అలాగే ఆ యొక్క సిజేరియన్ కూడా వారి యొక్క లక్కీ నెంబర్స్ జరిగే డేట్ లో గనక మనం నిర్ణయించుకున్నట్లయితే వాళ్ళు ఏమైతే కోరుకుంటున్నారో ఖచ్చితంగా అదే జరుగుతుంది.